ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను. మనలో చాలామంది బయటకి నవ్వుతుంటాం, కానీ లోపల మాత్రం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధం మన కలలతో, మన వైఫల్యాలతో, మన విశ్వాసంతో. అలాంటి యుద్ధంని ఎదుర్కొన్న ఒక అబ్బాయి కథ ఇది. అతని పేరు అభి. అభి చాలా తెలివైనవాడు, టాపర్. చదువు పూర్తి అయింది, కలలు పెద్దవయ్యాయి. దేవుడిపై అతనికి గట్టి విశ్వాసం ఉండేది. ఒకరోజు బైబిల్ చదువుతుంటే ఒక వాక్యం అతని మనసుని బాగా తాకించింది. నీకు నడవవలసిన దారిని నేను నీకు ఉపదేశిస్తాను, నిన్ను నేను నడిపిస్తాను. యెషయా 48:17. ఆ వాక్యం చదివి అభిముఖంలో చిరునవ్వు వచ్చింది. ఆ విశ్వాసంతోనే తన మొదటి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అతని ఫ్రెండ్స్ కూడా వెళ్లారు. ఇంటర్వ్యూ అయ్యింది. అందరూ ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూశారు. ఫలితాలు వచ్చాయి. అందరికీ జాబ్ వచ్చింది. అభికి మాత్రం రాలేదు. అతని ఫ్రెండ్స్ నవ్వుతూ ఇలా అన్నారు, హే అభి, నువ్వే టాపర్ కదా, దేవుణ్ణి నమ్ముతావు కదా, మేము సెలెక్ట్ అయ్యాము, నువ్వెందుకు కాలేదు? నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అభి మాత్రం నిశ్శబ్దంగా అక్కడే నిలబడ్డాడు. అభి మనసులో, దేవుడా, ఇదెందుకు నాకే ఇలా జరుగుతోంది? అయినా అతను ఆగలేదు. మరిన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, కానీ ప్రతిసారీ రిజెక్ట్. రోజులు గడిచాయి. ఆశ మెల్లగా తగ్గిపోతోంది. ఇంట్లో పరిస్థితులు కూడా మారిపోయాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇలా అన్నారు, అభి, నీ ఫ్రెండ్స్ జాబ్ చేసుకుంటున్నారు, నువ్వింకా ప్రయత్నం మాత్రమే చేస్తున్నావు. నువ్వు చదివి ఏమి సాధించావురా? వాళ్ల మాటలు అతని గుండెల్లో బాణాలుగా గుచ్చాయి. అభి తన రూంలో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అభి మనసులో, దేవుడా, నిన్ను నమ్మతా తప్పా? అతను ప్రార్థన చేయడం మానలేదు, కానీ విశ్వాసం మాత్రం మెల్లగా బలహీనపడుతోంది. ఒకవైపు రిజెక్షన్స్, మరొక వైపు ఇంటి ఒత్తిడి. అంతా భారంగా మారిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా అతను ప్రార్థన మానలేదు. దేవుడు మంచి జాబ్ ఇస్తాడన్న ఆశ మాత్రం తగ్గలేదు. ఒకరోజు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అభి ఇలా అనుకున్నాడు, ఇదే నా అవకాశం. రాత్రి పగలు తేడా లేకుండా ప్రిపేర్ అయ్యాడు. మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఇంటర్వ్యూకి ధైర్యంగా వెళ్ళాడు. కానీ మళ్ళీ రిజెక్ట్. ఇంటికి వచ్చేసి ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. అదే సమయంలో ఒక చెడు వార్త వచ్చింది. నాన్నకి హార్ట్ ప్రాబ్లం. హాస్పిటల్లో డాక్టర్ మాటలు కఠినంగా ఉన్నాయి. తక్కువ చికిత్స అవసరం, లేకపోతే ప్రమాదం. కళ్లల్లో నీళ్లుతో అమ్మ ఇలా అంది, అభి, మన దగ్గర డబ్బులు లేవు. నీ నాన్న పరిస్థితి చూస్తున్నావా? నీకు జాబుండి ఉంటే ఇవన్నీ ఇంత కష్టం కావు. ఆ మాటలు అభిని పూర్తిగా విరగగొట్టాయి. అతని మనసు విరిగిపోయింది. అభి లోపల, దేవుడా, నువ్వు చూస్తున్నావా? నేను ఏమి తప్పు చేశాను? ఏమీ తినలేక బాధతో, కోపంతో ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి ఒక నది ఒడ్డున కూర్చున్నాడు. నిన్నొదిలేస్తా దేవుడా, ఇక ప్రార్థించను, ఇక ఈ ప్రపంచంలాగా జీవిస్తా. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అతనికి ఒక స్వరం వినిపించింది, అభి, నేను నీకు దూరంగా లేను. అప్పుడు అభి మనసులో ఇలా అన్నాడు, సరే దేవుడా, ఇంకొకసారి ప్రయత్నిస్తాను. ఈసారి నువ్వే నన్ను నడిపించు. తర్వాత రోజుల్లో మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 2 ఇంటర్వ్యూలు, మళ్లీ ఫెయిల్. 3వ ఇంటర్వ్యూ. అదే రోజు ఒక అద్భుతం జరిగింది. కంగ్రాచులేషన్స్ అభి, నువ్వు సెలెక్ట్ అయ్యావు. ప్యాకేజ్ 15 LPA. అభి చేతులు వణికాయి. కళ్లల్లో నుండి కన్నీళ్లు జారాయి. దేవుడా, నువ్వు ఆలస్యంగా వచ్చినట్టు అనిపించింది, కానీ ఎప్పుడూ సరైన సమయానికే వస్తావు. కొన్ని రోజుల్లోనే నాన్న ట్రీట్మెంట్ పూర్తయింది. ఆరోగ్యం మేలుకోవచ్చింది. అమ్మ ముఖంలో మళ్లీ చిరునవ్వు వచ్చింది. ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అభి ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. కొన్ని వారాల తర్వాత ఒక వార్త విన్నాడు. అతని ఫ్రెండ్స్ పనిచేసిన కంపెనీ ఫేక్ అని బయటపడింది. కంపెనీ మూసిపోయింది. వాళ్లు జాబ్స్ కోల్పోయారు. జీతాలు కూడా రాలేదు. వాళ్లు అభి దగ్గర సహాయం అడిగారు. అభి వాళ్లకి సహాయం చేసి దేవుడి మార్గం గురించి, విశ్వాసం గురించి, నిత్యజీవం గురించి చెప్పాడు. తర్వాత అభి నిశ్శబ్దంగా బైబిల్ తీసుకుని అదే వాక్యాన్ని మళ్లీ చదివాడు. నీకు నడవవలసిన దారిని నేను నీకు ఉపదేశిస్తాను, నిన్ను నేను నడిపిస్తాను. యెషయా 48:17. అభి ఇలా అన్నాడు, ఇప్పుడు అర్థమైంది దేవుడా, నువ్వు నిశ్శబ్దంగా ఉన్న సమయంలో నన్ను కాపాడే ప్రణాళిక వేస్తున్నావు.
ఆలస్యం కాదు, ఎప్పుడూ సరైన సమయమే. నీ క్రియలు నమ్మదగినవి, అద్భుతమైనవి. ముగింపు. అభి కథ మనకిదే చెబుతోంది. దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు అనిపించినా ఆయన ఆలస్యం చేయడు. ఆయన మౌనం మన భవిష్యత్తు సిద్ధం చేసే సమయం. నువ్వు రిజెక్ట్ అయ్యావా? నువ్వు వెనుకబడ్డానని అనిపిస్తోందా? దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను నడిపిస్తాను. ఆయన ఆలస్యం చేసినట్టు అనిపించవచ్చు, కానీ తప్పకుండా సమాధానమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.